బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో నేడు భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠ ద్వార దర్శనాలకు ముందుగా టికెట్లు పొందిన వారికి మాత్రమే వివిధ మార్గాల ద్వారా స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు. నిన్నటి నుంచి తిరుమలలో ప్రారంభమైన ఉత్తర ద్వార దర్శనాలను 10 రోజుల పాటు కొనసాగించాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. తిరుమలకు వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చిన సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా తిరుమల ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో నేడు భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠ ద్వార దర్శనాలకు ముందుగా టికెట్లు పొందిన వారికి మాత్రమే వివిధ మార్గాల ద్వారా స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు. నిన్నటి నుంచి తిరుమలలో ప్రారంభమైన ఉత్తర ద్వార దర్శనాలను 10 రోజుల పాటు కొనసాగించాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. తిరుమలకు వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చిన సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా తిరుమల ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.